నువ్వు గంజాయి కొట్టి పక్క ఫైట్ చేసినవాడా? కొట్లాట అసలు ఎందుకు జరిగింది అక్కడ? మొత్తం ఎవరెవరో వచ్చి గెలుకుంటూ పోతారు. అప్పటికి మేము ఏం అంటలేము. ఎక్కడ మనుషులు రా నాయన, జుట్టు కలర్ ఏంటి ఇదేంటిది అని ఏమో అన్నాడు. అయితే నా హెయిర్ నా ఇష్టం, నా డ్రెస్సింగ్ నా ఇష్టం అని నేను అన్నా. ఇదేంద్రా చిల్లారిది ఏమేమో గలీజ్గా మాట్లాడుతురు అన్న. అందుకనే నేను రేజ్ అయిపోయినా. నేను మీడియాకి ఏం తెలుసు, మీడియా వీడియో రాగానే మీడియా ఎక్కిచ్చేస్తుంది. మీడియాకి ఏం తెలుసు అన్న? మన దగ్గర మన ఆఫీస్ ఉంటే ఎట్లుంటుంది అంటే, ఒక ఆడపిల్ల వచ్చి మన టీంలో జాయిన్ అయింది అనుకో, లైక్ ఎట్లుంటుంది అంటే, మంచి వీడియోలు చేసుకోవాలి, మంచిగా ఉండాలి, ఇట్లా ఎందుకు వేసుకోవాలి, ఇట్లా తిరగాలి ఎందుకు అని అనిపిలే? నువ్వు జైలుకు పోయినా ఉండదు. నేను బి చాలా ఏడ్చిన అన్న బయట. ఇట్లా టీం అందరికి దూరం అయిపోయేసరికి ఎట్లనో అయిందన్న. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షువర్ రాక్. సో ఆఫ్టర్ లాంగ్ టైం ఇందు మోడల్ తీసుకొచ్చిన. ఏంటంటే మ్యాటర్ ఏంటంటే, మన కొమ్మరేల్లో ఫైట్ జరిగింది. సో అసలు ఏం జరిగింది, అసలు ఎందుకు పోయింది అక్కడికి అని మొత్తం మ్యాటర్ మొత్తం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇంకో విషయం ఏంటంటే, ఇందు మన ఆఫీస్ నుంచి 8 months అయిపోయింది. వెళ్ళిపోయి 8 months అయిందా, దగ్గర 9 months అయిందా? 8 months అయిపోయిందా? గట్టిగా చెప్పు. 8 months అవుతుంది. ఎట్లుంది బెటర్ లైఫ్? ఎట్లుంది ఆఫీస్ లైఫ్? ఎట్లుండే? ఆఫీసే బెటర్ ఉండే అన్న. ఆఫీస్ లైఫే బెటర్ ఉండే. మరి ఎందుకు పోయినా? అట్లా ఎందుకు తిరిగినావు? ఏదో అన్న అట్లా తిరిగినా కానీ ఇట్లా అవుతుందని అనుకోలే అన్న. సరే వదిలేసే మ్యాటర్, వదిలేసే పోనా. అసలు కొమ్మరేలికి ఎవరెవరు పోయారు? నేను మా ఫ్రెండ్స్ అన్న వాళ్ళు వెళ్ళినాం అన్న. ఎంతమంది వెళ్ళినాం? 30 members దాకా వెళ్ళినాం అన్న. 30 members అంటే ఒక్కదానివే అమ్మాయిలు? లేదు, ఇంకున్నారు అమ్మాయిలు బి ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. ఎంతమంది అమ్మాయిలు, ఎంతమంది అబ్బాయిలు? దగ్గర దగ్గర 5 members అమ్మాయిలు, ఇంకా అమ్మాయి వాళ్ళ ఇప్పుడు వాళ్ళందరూ ఎవరెవరు వచ్చిర్రు అన్న. అట్లా అసలు కొట్లాట అసలు ఎందుకు జరిగింది అక్కడ? కొట్లాట అసలుకైనా అది నాది కాదన్న. అసలుకైనా ఆ కొట్లాట నాది కానీ ఏంటంటే, మేము ట్రాలీలో కూర్చున్నాం. ట్రాలీలో కూర్చుంటే ఒక అంకుల్ వచ్చి మా ఫ్రెండ్ని కొడతాడు. కొడితే వీళ్ళందరూ ఏం చేసిర్రు అంటే, మా తమ్ముడిని కొడతావా అని తను రేజ్ అయిపోయాడు. రేజ్ అయిపోతే అందులో నేను మళ్ళీ తర్వాతకి నేను అక్కడ నిల్చొని చూస్తున్నాను. ఎందుకంటే గొడవలకి వెళ్ళాను, మళ్ళీ వీడియోలు చూసి వైరల్ చేశారని నేను భయానికి అప్పుడే నాకు గొడవ కాదు, నాకు అవసరం లేదు, నేను వెళ్ళానని పక్కన నిల్చొని చూస్తున్నాను అంతే. మళ్ళీ అక్కడ ఉన్న అబ్బాయిలందరూ నన్ను మిస్బిహేవ్ చేసుకుంటే ఏమేమో అంటారు. ఇక నేను అక్కడ రేజ్ అయిపోయినా. ఒక్కదాన్ని నచ్చిన వాళ్ళకి ఒక్కదాన్ని నచ్చిన అంటే ఇప్పుడు ఫేమ్ ఏమని అంటే గలీజ్ ఏమేమో మాటలు అంటుర్రు అన్న. మాటలు అంటుర్రు, నేను పడలేకపోయి నేను బి రేజ్ అయినా. అక్కడ నేను ఏం తాగలే. గొడవ అవుతుందంటే అక్కడ పక్కన నిల్చున్నా. ఇక నేను నాకు ఎందుకులే ఇవన్నీ ఇష్యూస్ అని నేను నిల్చున్నా అంతే. అది బి నేను ఒక్కదాన్ని ఉన్నా. అక్కడ మా ఫ్రెండ్స్ కొట్లాడుతున్నారు. అయితే నేను ఎందుకు అందులో వెళ్ళి నేను ఎందుకు నా పేరు బ్యాడ్ చేసుకోవాలని నేను అన్నా. ఏమో అన్న, అక్కడ ట్రాలీ కాడ లొల్లి అయిపోయింది. అది నాకు బి తెలియదు. అయితే కొట్లాట ఎందుకంటే ట్రాలీ కాడికి వచ్చేమో అన్నారు మమ్మల్ని. అయితే ఏమో అంటే వీళ్ళు ఏం చేసిర్రు, కొట్టుకుంటున్నారు. ఆడికి ఎంతో మంది వస్తున్నారు అన్న, అబ్బాయిలు ఎంతో మంది వస్తున్నారు. మొత్తం ఎవరెవరో వచ్చి గెలుకుంటూ పోతారు. అప్పటికి మేము ఏం అంటలేము. ఎందుకంటే వెళ్ళింది ఎందుకంటే దేవుని దగ్గరికి కదా అన్న. ఈ చిల్లర్లు వద్దు అని మేము పోయినాం. ఏదో అట్లా పోయేసి వద్దాం అనుకున్నాం కానీ అక్కడేమో ఇక్కడ ముందే అక్కడ లొల్లి అవుతుంది. ఇక్కడ వీళ్ళు అరుస్తున్నారు. ఇక్కడ ఈ లొల్లితో ఇక్కడ నన్ను మొత్తం పక్క నుంచి గెలుపుతున్నారు. వీడియోలు తీస్తున్నారు. నన్ను వీడియోలు ఎందుకు తీస్తున్నారు అన్న, అక్కడ గొడవ అవుతుంది కదా అని నన్ను ఏమేమో అనుకుంటా తిట్టేసిర్రు. అయితే నేను అన్నా, అయితే నేను బి వాగిన. వాసరికి ఇది అయిపోయి ఇంకా నేనేమన్నా అంకులే తనేమంటున్నాడు, నువ్వేంది ఇక్కడికి దేవుని దగ్గరకు వచ్చి ఫ్రాక్ వేసుకోక ఎక్కడ మనుషులు రా నాయన, జుట్టు కలర్ ఏంటి ఇదేంటిది అని ఏమో అన్నాడు. అయితే నా హెయిర్ నా ఇష్టం, నా డ్రెస్సింగ్ నా ఇష్టం అని నేను అన్నా. అనే వరకే వాళ్ళు ఏమేమో ఏంది అన్న అంటే, నేను ఏం లే అన్న, బ్యాగీ ప్యాంట్ వేసుకున్నా అన్న అంతే. నేనేం చిల్లర బట్టలు ఏం వేసుకోలే అన్న. నేను పోయింది బి ఒక దేవుని దగ్గరికి, ఎక్కడికేం వెళ్ళలే అన్న. నేను
అక్కడ మళ్ళీ నేనేం తాగలే అన్న. తాగక ముందుకే తాగిందని మద్య మత్తులో అని ఏమేమో ఇచ్చేసారు ఆడ. వాళ్ళకి తెలియదు ఏంటంటే ఆ స్టోరీ నాది కానే కాదు, అది నాదయ్యని మీడియాలో ఎక్కడెక్కడికో పెట్టేశారు ఆ వీడియోని. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే నువ్వు బాగా అరుచుకుంటా చేసేసినావు, ఎవరినో కొట్టినావు అని చెప్పి మాట్లాడినావు సంథింగ్. ఆ కొట్టలే అన్న, నన్ను ఎందుకు అన్నావు అని మీదికి వెళ్ళా అంతే. నన్ను ఎందుకు అన్నావు, నీకేం అవసరం అని నేను అన్నా. నేను ఎవరిని కొట్టలే అన్న. అక్కడ నేనెందుకు కొడతాను? అక్కడ నా ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఏం అనలే వాళ్ళని. ఎందుకు అట్లా అంటున్నావు అని నేను నడిచిన తన మీద అంతే. మళ్ళీ ఎక్కడెక్కడో అబ్బాయిలు వచ్చి ఫ్రెండ్స్ ఎవరో కొట్లాడారు, సంథింగ్ ఫైట్ జరిగా. అది వాళ్ళ అసలుకైనా ఫైటింగ్ అంటే అది వాళ్ళదే అన్న, నాది కాదు ఆ లొల్లి. అసలుకైనా లొల్లి నాది కాదు. మధ్యలో నేను వెళ్ళలే, పక్కనున్నా. నన్ను గెలుకుతున్నారు. ఇదేంద్రా చిల్లారిది ఏమేమో గలీజ్గా మాట్లాడుతురు అన్న. అందుకనే నేను రేజ్ అయిపోయినా. నన్ను ఎందుకు అంటారు, నేనేం అనకముందు నేను అసలుకైనా ఎవరినేం అనలే అన్న. అక్కడ నా పని ఏందో, నేను పోయింది దేవుని దగ్గరికి. ఎంతో మంది ఎన్నో మాటలు అన్నారు అన్న. నేను అన్ని లైట్ తీసుకుని చూస్తుంటే ఏమేమో అనేస్తున్నారు. ఇట్లా అంటే నేను ఎందుకు పడాలని నేను రేజ్ అయినా అన్న అంతే. ఆడ నేనేం తాగలే, నేనేం చేయలే ఆడ. అసలుకైంది చాలా మంది ఏమంటారు అంటే, నేను లైక్ కామెంట్స్ చూసినా అన్ని చూసినా తాగి వెళ్ళినావు, ఇంకోటి గంజాయి కొట్టిపోయినావు వాడికి అన్న. అసలుకైంది నువ్వు గంజాయి కొట్టి పక్క ఫైట్ చేసినావు ఆడ, గొడవ పెట్టుకుని అందరితోని. వాళ్ళు చూసిరా అన్న వచ్చి, నేను గంజాయి కొట్టి నేను తాగిన వాళ్ళు చూసిరా వచ్చి. నేను అందుకే నీకు అడుగుతున్నావు తాగినావా లేదా అని చెప్పేసి. నేను తాగలే అన్న, నేను ఎందుకు తాగలే కదా. తాగలే అన్న నేను అసలు. కొమ్మిరెల్లో ఎన్ని రోజులు నువ్వు కొమ్మిరెల్లో? అంటే మేము జాతర స్టార్ట్ కాకముందుకి వెళ్ళి రూమ్ తీసుకొని ఉన్నాం. మళ్ళీ జాతర అయిపోయేదాకా అక్కడనే ఉన్నాం అన్న. ఎన్ని డేస్ ఉన్నావు అన్న? ఉన్నా ఒక నెల ఇట్లా. జాతర అయిపోయేదాకా ఉన్నాం అన్న. మళ్ళీ నెల మొత్తం ఆనే కొమ్మిరెల్లో మొత్తం కొమ్మిరెల్లో ఉన్నారు. కానీ ఒకటే రోజు గొడవ అయింది. అది ఒకటే రోజు గొడవ అయింది. ఎంతో మంది ఎవరో అన్న మొన్ననే ఒక గొడవ అయింది కదా, ఎందుకులే అని లైట్ తీసుకున్నాం అన్న. దేవుని దగ్గరికి వెళ్ళేసి మాదేందో మేము అయిపోయి ఎంతమంది ఏమన్నా అందరినీ లైట్ తీసుకున్నాం అన్న. అసలుకైనా వీడియో రాగానే నేను పర్సన్ అయిపోయి నా వీడియోలో పెట్టేసి, అరే మధ్య మత్తు నేను తాగలే ఆ లొల్లి నాది కానే కాదని, నేను ఎన్ని ఇట్లా చేసిరేందని ఇట్లా అనిపించింది అన్న నాకైతే. సరే మా మీడియాలోకి నువ్వు ఏం చెప్పగలుగుతావు? ఇప్పుడు మీడియాలోకి ఇది మీడియాలో చూసిరు, మీడియాలో వాళ్ళకి ఏం చెప్పాలి? తప్పు నీదా వాళ్ళదా? తప్పు నాది కాదన్న, వాళ్ళదన్న. తప్పు నీది కాదని ఎట్లా అంటావు? నేను చెప్పాలా క్లారిటీగా? వీడియోలు తప్పు చేసినట్టు నువ్వే క్లియర్గా ఉన్నావు అన్న. అక్కడ నేను ఉన్నా అని వీడియోలు తీసి పెట్టారన్న. తప్పు నాది కాదన్న. అసలుకైంది ఆ తప్పు నాదని వాడు ఏం తెలియక ముందుకే నాదని ఎట్లా పెడతారన్న మీడియా వాళ్ళవి. ఆడ నాదని కాదు, వాళ్ళది తెలుసుకోవాలి కదా. అది నాదని ఎట్లా తెలుసు వాళ్ళకి? తెలియక అక్కడ ఆడేమేమవుతున్నాయో ఎవరినేమన్నారని వాళ్ళకి తెలియదు. ఇంకా పబ్లిక్కి తెలియదు. అక్కడ నేనున్నా, మళ్ళీ నా ఫ్రెండ్స్ ఉన్నారు, అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు అన్న. మీడియాకి ఏం తెలుసు? వీడియో రాగానే మీడియా ఎక్కిచ్చేస్తుంది. మీడియాకి ఏం తెలుసు అన్న? సో ఆమె తప్పు లేదంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీడియా చిన్న వీడియో లీక్ అయింది. ఆ వీడియో వల్ల బై మిస్టేక్ ఈమె తప్పు లేకపోయినా అంటే వేరే వాళ్ళు గొడవతో వెళ్ళి ఆపడానికి వెళ్ళినావు, లేదంటే ఏం చేయడానికి వెళ్ళినావు? అంటే ఫ్రెండ్స్ గొడవ మా ఫ్రెండ్స్ అంటే మీ ఫ్రెండ్స్ జోలికి ఎందుకు వచ్చినా అని చెప్పి నువ్వు పోయినావా? లేదంటే అంకుల్ అంకుల్ ఉండి ఈమె అన్నాడంట ఏషలేని డ్రెస్సింగ్ ఏందని చెప్పేసి. అంతేనా? తప్పు ఫస్ట్ నువ్వు గెలికినావా అన్నా? నేను ఏం గెలకలే అన్నా నేను. సో అంకుల్ అన్నాడంట. సో దానివల్ల ఇదంతా పెద్ద గొడవ అయిందంట. సో ఆ గొడవ అట్లా గొడవ జరిగి ఆ గొడవ అనేది ఈమది కాదంటే ఫ్రెండ్స్ గొడవ అంట. సో ఇది క్లారిటీ, అంతేనా? అంతే అన్న. ఆ లొల్లి నాది కాదు, నన్ను ఇంకా బ్లేమ్ చేయకని చెప్పేసి అన్న. సో గైస్ ఆ వీడియో అయితే అసలు అక్కడ స్టోరీ నాది కాదు, అక్కడ మా ఫ్రెండ్స్ది. అది నాది కానే కాదు. నువ్వు జైలుకి పోయినావు, జైలుకి నీ పోలీసులు చేసుకోరండి. పోలీసులు వచ్చి అన్నా నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళలే. అక్కడ ఇంకా పోలీసు వాళ్ళు ఇంకా నాకే సపోర్ట్ ఇచ్చిర్రు అన్న. అక్కడ పోలీస్ స్టేషన్కి నేను వెళ్ళలే, పోలీసు వాళ్ళు ఇంకా నాకే సపోర్ట్ ఇచ్చిర్రు. మళ్ళీ జైలు కూడా పోయినావు అంటాను అన్న. జైలుకి నేను ఎందుకు వెళ్తా అన్న? జైలుకి తీసుకెళ్ళి జైలు వేసి నేను ఒక 30 రోజులు అని చెప్పి టాక్ వచ్చింది. జైలు కాదన్న, అక్కడ ఉన్న పోలీసు వాళ్ళందరూ నాకే సపోర్ట్ ఇస్తున్నారు అన్న. ఇంకా నన్ను ఎందుకు వేస్తారు జైల్లో? సో తన మిస్టేక్ లేదు కాబట్టి పోలీసులు అందరూ తనకే సపోర్ట్ చేశారని చెప్తుంది ఆమెతే. సో ఇది క్లారిటీ కొట్లాడ వీడియో మీద అయితే. సో ఇప్పుడు ఇంకో విషయం అడుగుతా. బయటికి వెళ్ళినావు కదా ఆఫీస్ నుంచి, నీకు బయట లైఫ్ ఎట్లుండే అసలు? తిన్నావా టైంకి?
అసలు ఎక్కడ పడుకున్నావు, ఎక్కడ ఉండే ఎన్ని రోజులు, 8 months 9 months పోయినావు. ఆ? నాకు బాగా ఏం తెలిసిందంటే నాకు ఇన్ఫర్మేషన్ బాగా వచ్చింది. ఎట్లా అంటే లైక్ ఇప్పుడు రైల్వే స్టేషన్స్ ఉంటాయా, అవునా అక్కడ కూర్చుంటున్నంట. అవునా? అక్కడ ఎందుకు కూర్చుంటాను? మళ్ళీ ఎట్లున్నావు బయటను 8 నెలలు 9 నెలలు? అంటే ఫ్రెండ్స్ దగ్గర ఉండే అన్నా నేను అంతే. రైల్వే స్టేషన్ అనిపించలే మంచి వీడియోలు చేసుకోవాలి, మంచిగా ఉండాలి, ఇట్లా ఎందుకు వేసుకోవాలి, ఇట్లా తిరగాలి ఎందుకు అని అనిపించలే? అనిపించింది కానీ నేను పోయి చాలా ఏడ్చిన అన్న బయట. ఇట్లా టీం అందరికి దూరం అయిపోయేసరికి ఎట్లనో అయిందన్న. అసలు నేను ఎవరేమన్నారు, ఎందుకు నువ్వు ఆడికి అట్లా వెళ్ళిపోయాను? ఎవరేమనలే అన్న. ఏం లేదు, ఎవ్వరు ఏమనలే, జస్ట్ హ్యాపీనెస్ కోసం పోయాను అంతేనా బయట. అంతే అన్న. మన దగ్గర మన ఆఫీస్ ఉంటే ఎట్లుంటుంది అంటే, ఒక ఆడపిల్ల వచ్చి మన టీంలో జాయిన్ అయింది అనుకో, లైక్ ఎట్లుంటుంది అంటే ఒక 9-10 తర్వాత బయటికి పంపాను. ఒకవేళ వెళ్ళామంటే పక్కన అరో నేను ఉంటేనే బయటికి వెళ్తాం, లేదంటే ఎందుకు పంపానంటే బై ఛాన్స్ వీళ్ళు వెళ్ళిరు తిరిగిరు ఏమైనా యాక్సిడెంట్ అయింది అనుకో, ఎవరిని పట్టుకుంటారు ఫస్ట్ నన్ను వచ్చి అడుగుతారు. ఒక ఆడపిల్ల యాక్సిడెంట్ అయిందని చెప్పేసి వాళ్ళ అమ్మాయిని వచ్చి ఎవరు సంథింగ్ ఎవరున్నా కూడా ఎవరి మీద పడతారు, అరే ఎవరు మెయింటైన్ చేస్తారు టీంని అని చెప్పి వచ్చి నా మీద పడతారు అని చెప్పేసి. అందుకే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని లైక్ ఎట్లా షిట్ ఉంటుంది అంటే, ఏమున్నా ఆఫీస్ నొప్పాలి, తిండి ఏమున్నా A to Z. వెళ్తే ఒకవేళ బయటికి వెళ్తున్న ట్రిప్ వేస్తున్నామన్నా కూడా నేను ఉంటా పక్కా. నీకు మంచిగా ఎంజాయ్ చేస్తున్నావు. 3 months వస్తే ట్రిప్ వేస్తుండే ఈజీగా. అవునా? 1 yearలో 2 times గోవాకి వచ్చినావు. 2 or 3? 3 or 4 3 times. నాకైతే బాగా గుర్తుంది, 3 times వచ్చినావు గోవాకి. నువ్వు నాతోనైతే 3 times వచ్చినావు గోవాకి. మళ్ళీ ఇంత ఎంజాయ్ చేయించినాక మళ్ళీ ఎందుకు పోయినావు బయటికి నువ్వు? అంటే ఇక ఎందుకో అన్నప్పుడు ఊకే మధ్యలో బయటికి వెళ్ళాలని అనిపించింది. దోసాను షోక్లా ఎంజాయ్ చేయడము. అంటే ఆఫీస్లో ఉన్నవి ఎంజాయ్ చేస్తా కదన్న. అంటే బయట ఫ్రెండ్స్ ఇక అందరు ఒక ఆఫీస్ ఉంటే గాలిలాగా తిరగలేవు, గాలి వేసాలు వేయలేవు. అవునా? అదే బయట అనుకో అడిగట్టు ఉంటాడు నిన్ను. అట్లేం లేదన్న, వెళ్ళినేమో ఫ్రెండ్స్ కోసం వెళ్ళినా ఎంజాయ్ చేసుకుని అన్న. సో గైస్, మన సబ్స్క్రైబర్స్ అయితే ఉంటారు కదా చాలామంది. ఇంకొక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. లైక్ ఏంటంటే, ఇందు మోడల్ మన దగ్గర ఉన్నప్పుడు ఎట్లుండే, బయట ఉన్నప్పుడు ఎట్లుండే? సో దీనైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గొడవ నుంచి క్లారిటీ కదా, ఇంతేనా గొడవ? ఇంతే అన్న, తప్పునైతే కాదు, నాది కానే కాదన్న తప్పు. సో నేను ఏమైనా చెప్పిన మాటలు నమ్ముతున్నాను, ఎందుకంటే వచ్చినాక చెప్పింది అన్న ఇట్లా సో అండ్ సాస్ అని చెప్పేసి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. అన్న తప్పు నాదైతే కాదన్న, కావాలని బ్లేమ్ చేసిరు. సో మీరు చూసుకొని చేయండి, ఎందుకంటే తను ఒక ఆడపిల్ల.